హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజైతే నేను చికెన్ చేస్తున్నా. చిన్నప్పుడైతే మా అమ్మ చేస్తుండే ఆ స్టైల్లో నేను చేస్తున్నా చికెన్. ఈరోజు చూద్దాం ఎలా వస్తుందో టేస్ట్. ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసిన, ఇందులో కొద్దిగా చికెన్ తీసుకున్నాలే. చికెన్లోనే ఆయిల్ వేయలే, చికెన్లోనే ఆయిల్ వేయలే. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ కూడా వేసిండు. అల్లం వెల్లిపాయ వేసిన, ఇందులో కొద్దిగా ఆయిల్ వేయలే. నూనె వేసలేదు ఇంతకు ముందు? వేసలేను, నూనె వేస్తుండే. ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఇట్లా చేస్తుండే, అవ్వ చేస్తుండే. అవ్వ అంటే మా మమ్మీ, నీకు అవ్వ. మళ్ళీ వాళ్ళు అనుకుంటారు అవ్వ అంటే ఎవరు అవ్వ? మా మమ్మీ నీకు అవ్వ, ఎందుకంటే నువ్వు అక్క కూతురు కదా, నీకైతే అవ్వ అని అవుతుంది కదా. కొద్దిగా నూనె వేసిన, నూనె వేసి ఇందులో ఇట్లా మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇట్లా కలుపుతుండే. అల్లం వెల్లిపాయ వేసి అంతా నూనె వేసి ఇందులో కొద్దిగా పసుపు వేయాలి. పసుపు అయితే పసుపు డబ్బు ముందర ఎట్లా చూడు, ముందర ఉంది కానీ ఇందులో అయితే కొద్దిగా పసుపు వేయాలి. కొద్దిగా పసుపు వేసి ఒక సగం చెంచా అయితే వేయలే పసుపు. మెల్లగా చెప్పు, అంత గాయం లేదు. సగం చెంచా వేయలే పసుపు. పసుపు వచ్చేసి హాఫ్ స్పూన్ అయితే వేసిండు. వేసిన ఇంకా కొద్దిగా జర బాగా కలపాలి. ఇది మంచిగా ఇట్లా పసుపు అన్ని ఉండలా కలవాలి కదా, కలిస్తేనే జర చికెన్ది వాసన అనేది వస్తలేదు మనకు. కారం పొడి కారం ఉంది అడిగితే? కారం పొడి కారం లేదు, జర మీడియం ఉంది. అంటే ఇక్కడి కారం పొడి కదా, మనది దేశం కారం పొడి అయిపోయింది మనది. ఇక్కడి కారం పొడి కదా, కొద్దిగా ఈ సబ్తో వేయాలి మనం, కొద్దిగా మనకు తగిన తీసుకున్నాలే. ఎట్లా పావు కిలో ఇచ్చిరే? ఇది ఏమో 120 రూపాయలకి అయితే అర్ధ కిలో ఇచ్చిండ్రు. అర్ధ కిలో 120 అయింది. ఏ నువ్వు లే 120 రూపాయలు అర్ధ కిలో అయింది. ఇంకా 240 రూపాయలకు అయితే కిలో. అట్లనా? బాగుంది, మన సింపుల్ ఇచ్చిండా? సింపుల్. ఏది కారం పొడి? చికెన్ అనుకుంటి. నేను కారం పొడి అడుగుతున్నాను. చికెన్ నేను చికెన్ అనుకుంటి. కారం పొడి 150 రూపాయలకు పావు కిలో ఇచ్చిండు. మన అదేంటి 150 60 ఎట్లా చెప్తుండ? పావు కిలో ఇచ్చిండు. ఈ కారం పొడిలా ఎల్లిపాయలు, కొబ్బరి, ఉల్లిగడ్డలు అన్ని ధనియాల పొడి కూడా మిక్స్ చేసిండు. అన్ని వేసి కారం పొడి అయితే వేస్తారు. మహారాష్ట్ర కారం పొడి. మహారాష్ట్ర కారం పొడి అంటే ఆగిరోళ్ళది కారం పొడి. పసుపు అయితే వేసిన. ఇక బువ గ్యాస్ మంచి చూస్తున్నావు ఒకసారి? అయింది. ఏం చూస్తే ఇంతకు ముందు చూడు ఒకసారి చూస్తామంట. ఓహోహో కాలుతుంది కాలుతుంది కదా, కాలే కూడా. అన్నం అయితే అయింది. ఇక అట్లే బంద్ చేయి, ఉమ్మగిలుతుంది అట్లే. కాదు, నేనే కెమెరా పట్టుకొని షూట్ చేస్తా, రోజు నీవే వంట చేస్తా ఏమనుకుంటారు మంది? ఏమనుకుంటారు, నాకు పని లేదు కదా ఇప్పుడు. పని పట్టలేందుకు ఈ పని మళ్ళీ పనికి ఎందుకు? పని లేదు ఇప్పుడు, వానాకాలం మాకు జర పనులు ఇబ్బంది ఉంటాయి, పనులు లేకుంటాయి ఇప్పుడు వానాకాలము. లేకపోతే అనుకుంటారు మొగుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, అట్లేం లేదు, వంట వేసుకుంటూ ఉంటాడు. సండే కానీ బుధవారం కానీ నేను చేస్తా అప్పుడు. నీకైతే తెలుసు కదా, అయితే నాకు అంతా తెలియదు. మన దేశం కారం అయితే తెలుస్తుండే. 2 చెంచాలు కారం కూడా అయితే నువ్వు చెప్తా. నేను అయితే నేను చెప్తా సగమే కారం. అంతే కారం అవుతుంది, మళ్ళీ పిల్లలు తింటారో లేదో. కారం ఉంటేనే బాగుంటుంది చికెన్. కానీ కారం ఉంటేనే బాగుంటుంది. నాకైతే చిన్నప్పుడు అయితే ఇంత కారం పొడి వస్తుంటే ఎంత కారం ఉంటుంది అట్లే తింటుంటే తెలుసా. అప్పుడు తింటుండ్రి, ఇప్పుడు మా ఇంట్లో ఉంటే నీ కూడా సప్పుడు అలవాటు అయింది. కారం పొడి ఏంటంటే వాసన మస్తు వస్తుంది. ఇక్కడ కారం పొడి కదా, కలిపి పెట్టి ఇంకా చేసే పైన చేస్తాం. కొద్దిగా ఉప్పు వేస్తా ఇందులో. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అయితే కలుపుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇక దీన్ని తయారు చేయాలి. ఇక కొద్దిగా నూనె వేసుకున్నాలే, ఎందుకంటే చికెన్లో కొద్దిగా నూనె వేసినాం కదా పైలా, ఇప్పుడు కొద్దిగా తక్కువ వేసుకున్నాలే. తర్వాత కొద్దిగా మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 2, ఇంకా 2 మీడియం సైజు టమాటాలు వేసేది ఉండే, కానీ టమాటాలు చాలా పిరియమైనాయి కాబట్టి ఒకటే వేసుకున్నాము. కొద్దిగా కలిపి తెచ్చి కదా. ఒక కొమ్మ అయితే కలిపాక వేసుకుంటా. నూనె అయితే గరం అయింది. నూనె 2 మిరపకాయలు వేద్దామా భాగ్య? కారం ఏమి కాదులే,
కారం అయితే కానీ కూడా ఏం వేసి ఉండదు. ఉడికేటప్పుడు వేస్తా, ఇప్పుడు ఏం వేయను. ఉల్లిగడ్డ అది ఉడికినాక కొద్దిగా కరివేపాకైతే బాగా వేగింది. ఉల్లిగడ్డ వేసిన బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ. ఇంకా సండే బుధవారం వచ్చిందంటే ఇక నా భార్య అయితే అంటది, మామ నీవైతే నీ చేతులు బాగా అవుతుంది కూర, అందుగురించి నేనే చేస్తా. ఇక బాకీ గిన్నెలు అయితే ఆమె చేస్తుంది. లేకపోతే బాగా ఉడకలే. దీని మీద డక్కను గిన్నె ఒకటి ఉందిలే పెట్టిన. దొరికింది. కారం పొడి అయితే ధనియాల పొడి మిక్స్ అయితే ఉంది, వాళ్ళు వేస్తామా కొద్దిగా అలాగా వద్దా? ఉంది కానీ కొద్దిగా కలిపి ఇట్లా కారం పొడి అన్నం ఉంది గ్యాస్. కొద్దిగా ఒక 5 నిమిషాలన్నా బాగా ఉల్లిగడ్డ ఉడకలే. మిరపకాయ అయిపోయినవే, 4-5 ఉన్నాయి. మిరపకాయల పాలు అవుతుంది 2 దినాలు. కారం పొడి అయిపోయింది కదా దేశంది. ఎట్లా నీకు 2 వేస్తాము, చిన్నగా ఉన్నాయి, ఏం కారం కాదు. ఒకటి బాక్స్ అన్నట్టు ఒక ఉల్లిగడ్డ వేసిన, కరివేపాకు వేసిన, కొద్దిగా కలపలేదు మధ్య మధ్యలో. అది మంచిగా అవుతుంది అంటావా? చిన్నప్పుడు మీ అవరేషన్లో వేస్తున్నా కానీ మంచిగా అవుతుంది అంటావా? నువ్వు కలిపి అవ వేస్తున్నాను, అవ పచ్చికాయలు పొడుగు వేసేస్తుండే. మళ్ళీ ఇవి కూడా పోతాం కదా, ఉండే కదా పచ్చికాయలు. మళ్ళీ ఎంత నా టేస్ట్ అప్పటి టేస్ట్ రాదు కానీ కొద్దిగా చూద్దాం. ఇవి కూడా కోసేస్తాం ఇట్లా. అవ్వ పచ్చికాయలు ఇప్పటికి కూడా మనం దేశం పోయినప్పుడు అవ్వ లెగ్ పీస్, లెగ్ కారం పొడి ఎర్ర కొడుతుండది. ఖాళీ కారం కలర్ ఉంటుంది అది. లెగ్ పీస్ తినబుద్ధి అవుతుంది, చేసినాక తిను కదా. అట్లే తిను పండుదా. కొంచెం నేను వాట్సాప్ పెడతా నీకు, చెప్పని కదా చూస్తా. జర ఒక చూడాలి. అవర్ నెంబర్ ఉందా? అవర్ నెంబర్ ఉంది.